హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గ్రామ సచివాలయం స్కీమ్స్ అప్డేటెడ్స్. ఈరోజు మన వీడియోలో ఏం తెలుసుకుందామంటే ఏపీలో కొత్త డిజిటల్ రేషన్ కార్డు పంపిణీ అయ్యాయి. అసలు ఏంటి ఈ డిజిటల్ రేషన్ కార్డ్స్ ఏంటి, దీనికోసం మళ్ళీ తెలుసుకుందాం. రేషన్ కార్డ్ పంపిణీ అనేది ఆగస్ట్ 25న ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది 4 విడతల్లో ఇస్తాము డిజిటల్ రేషన్ కార్డ్స్ అని ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయితే ఈ 4 విడతల్లో రేషన్ కార్డ్ డిజిటల్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నట్టుగాను ప్రకటనలో ఉన్నట్టుగాను ఇందులో ఏ వివరాల్లోకి వెళ్తే ఈ డిజిటల్ రేషన్ కార్డ్స్ అనేవి ముందుగా ఎఫ్ఈ షాప్ అంటే రేషన్ డీలర్ షాప్ చేరుకుని అక్కడి నుంచి ఏంటంటే సచివాలయ ఎంప్లాయీస్ ఎవరికైతే ట్యాగ్ చేస్తారో వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి. ఇది సచివాలయంలో ఎవరికైతే ట్యాగ్ చేస్తారో వాళ్ళ లాగిన్లో వాళ్ళు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు బెనిఫిషరీ ఈకేవైసీ తీసుకుంటారు. విత్ ఆధార్ నెంబర్తో ఈకేవైసీ లేదా ఓటీపీ ద్వారా కూడా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే బియ్యం కార్డు రకాలు ఉంటాయి. అలాగే బియ్యం కార్డు నెంబరు, కుటుంబ పెద్ద పేరు, కుటుంబ పెద్ద వయసు, పుట్టిన తేదీ, కుటుంబ పెద్ద లింగం, కుటుంబ సభ్యులు డీటెయిల్స్, అలాగే ఇందులో రిలేషన్ నేమ్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇందులో ఎలాంటి పొరపాట్లు ఉన్నా సరే విఆర్ఓ గారికి వెంటనే మీరు తెలిపి వాళ్ళు లాగిన్లో అది మార్చే అవకాశం ఉందండి. విఆర్ఓ గారికి ఇంటిమేషన్ ఇవ్వండి. ఇందులో క్యూఆర్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అండి. రేషన్ తీసుకునేటప్పుడు ఇంతకుముందు బెనిఫిషరీ ఆధార్ నెంబర్తో ఈకేవైసీ చేసేవారు. ఇప్పుడైతే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఎఫ్ఐ షాప్లో అది వెంటనే డీటెయిల్స్ వాళ్ళకి ఏం కావాలి సరుకులు అనేది మెన్షన్ అయిపోతాయి. దాని ద్వారా వాళ్ళు తీసుకోవచ్చు. ఈ రేషన్ కార్డులు అనేది 4 విడతల్లో ఏపీ గవర్నమెంట్ తెలిపి ఉన్నారండి. ఇది ఆగస్ట్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇందులో విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి ఫస్ట్ విడతగా చేస్తారు. విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అండ్ నెక్స్ట్ కృష్ణా కూడా సెకండ్ విడతగా ఆగస్ట్ 30 నుంచి అండి. చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు. మూడవ విడతగా సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అండ్ అనకాపల్లి. 4వ విడతగా సెప్టెంబర్ 15th నుండి బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం ఈ జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి. 4వ విడత చివరిగా సెండింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది గ్రామ వార్డు సచివాలయం ఎవరైతే ట్యాగ్ చేస్తారో వాళ్ళ లాగిన్లో మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అంటే ఇప్పుడు మహిళా పోలీస్ కానీ, అలాగే డిజిటల్ అసిస్టెంట్ కానీ, విఆర్ఓ కానీ, సర్వేర్ కానీ మీరు కొత్తగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకునేటప్పుడు అంటే ఈ డిజిటల్ కార్డు ద్వారా సింపుల్ అయిపోతుందండి ప్రాసెస్ మొత్తం. ఇంకా ఏది ఉండదు. ఏ మిస్టేక్ వచ్చినా మన క్యూఆర్ కోడ్ ద్వారా చూసుకుని చెక్ చేసుకోవచ్చు. డిజిటల్ రేషన్ కార్డ్ సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసుకోవాలన్నా దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి కనుక్కోండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.